ఓం శ్రీమాత్రే నమః. ఈరోజే అమావాస్య. మేషరాశి వారికి కోట్లు గడించే యోగం ప్రారంభం. కానీ ఈ ఒక్క విషయంలో జాగ్రత్త. మేషరాశి వారికి ఏర్పడబోయే ఫలితాలు చూసే కన్నా ముందు మీలో ఎవరైనా మొట్టమొదటిసారి కనుక మా ఛానల్ని చూస్తున్నట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్లో కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా మేషరాశి వారు ఉంటే వారికి ఈ వీడియోని తప్పనిసరిగా షేర్ చేయండి. మేషరాశి ఇది రాశి చక్రంలో మొట్టమొదటి రాశిగా పిలువబడుతుంది. అశ్విని 1, 2, 3, 4 పాదాలు, భరణి 1, 2, 3, 4 పాదాలు, కృతిక 1వ పాదంలో జన్మించిన వారు మేషరాశి కిందకి వస్తారు. మేషరాశి వారికి ఈ రోజే ఎన్నో శక్తులు కలిగిన అమావాస్య నుండి పలు మార్పులు సంభవించబోతున్నట్లు తెలుస్తుంది. కష్టాలు దూరమై అనుకూలమైన ఫలితాల్ని పొందేందుకు ఈ సమయం అనేది మేషరాశి వారికి అద్భుతంగా కలిసి రాబోతూ ఉంది. ముందుగా మేషరాశికి చెందినటువంటి వ్యాపారవేత్తలకు ఈ రోజు అమావాస్య నుండి కూడా ఎలా ఉండబోతుందనేది ఇక్కడ మనం పరిశీలన చేసి మాట్లాడుకున్నట్టయితే మేషరాశి వారికి వ్యాపారాల పరంగా అనుకూలమైన సమయం అనేది ప్రారంభం కాబోతూ ఉంది. లాభాలు చూసేందుకు ఇది మీకు అద్భుతమైన కాలంగా చెప్పవచ్చు. ముఖ్యంగా మీరు గతంలో ఎదుర్కొన్న సమస్యలు అంటే వ్యాపారం పరంగా గణనీయమైన అభివృద్ధి చూస్తాము అనుకున్నప్పటికీ కూడా మిశ్రమ ఫలితాలు అధికంగా ఎదురవ్వడం లాంటివి ఎదుర్కొంటూ ఉన్నట్టయితే ఈ సమయంలో మీరు కోరుకున్న రీతిలోనే గణనీయమైన అభివృద్ధిని చూసేందుకు ఈ సమయం మీకు బాగా కలిసి రాబోతూ ఉంది. కొత్త వ్యక్తులతో భాగస్వామ్య ఒప్పందాలు కూడా జరగబోతున్నాయి. కొత్త వ్యాపారం చేయాలన్న ఆలోచన మీలో ఉన్నట్టయితే కనుక కొత్త వ్యాపారం చేసేందుకు కూడా ఇది సరైన కాలంగా చెప్పవచ్చు. వ్యాపారం పరంగా ఆర్థిక అభివృద్ధి కూడా పుష్కలంగా కనిపిస్తూ ఉంది. లాభ నష్టాల విషయాల్లో ఎటువంటి ఆలోచన చేయవలసిన అవసరమే లేదు. ఎక్కువ శాతం ఈ సమయంలో ఆర్థిక అభివృద్ధితో పాటుగా వ్యాపార అభివృద్ధి కూడా మేషరాశి వారికి కనిపిస్తూ ఉంది. వ్యాపారాల పరంగా ఎటువంటి చెడు కూడా జరగదు. మీకు రావాల్సిన డబ్బు కూడా ఈ సమయంలో అందే అవకాశం ఉంటుంది. పెట్టిన పెట్టుబడుల నుంచి లాభాలు రావడం ఇలా అన్ని మంచి సూచనలే కనిపిస్తున్నాయి. గతంలో ముఖ్యంగా మేషరాశికి చెందినటువంటి ఉద్యోగస్తులకు గురువు 1వ ఇంట్లో సంచరించడం వల్ల ఉద్యోగంలో మార్పులు రావడం కానీ, విదేశీ ప్రయాణాలు ఎక్కువగా చేయాల్సి రావడం కానీ, పని ఒత్తిడి ఎక్కువగా ఉండడం కారణంగా కుటుంబ సభ్యులతో సమయాన్ని గడపలేకపోవడం, మానసిక ప్రశాంతతను కోల్పోవడం, రహస్య శత్రువులు ఎక్కువగా ఏర్పడడం వంటివి వీరు అధిక శాతం వారి యొక్క జీవితంలో చూస్తూ ఉండేవారు. కానీ ఈ సమయంలో ఆ కష్టాలన్నీ దూరమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా గురువు 2వ ఇంట్లోకి రావడం కారణంగా పదోన్నతి, ఆర్థిక అభివృద్ధి, గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఆర్థిక మద్దతు కూడా లభిస్తుంది. శని లాభస్థానంలో ఉండడం వల్ల వృత్తిలో విజయాలు, పనులన్నీ కూడా సక్రమంగా జరిగిపోతాయి. మీరు చేయాలనుకున్న ప్రతి పనిని కూడా సక్రమంగా పూర్తి చేసుకోగలుగుతారు. మీకు ముఖ్యంగా ఒత్తిడి అనేది పూర్తిగా దూరమైపోతుంది. ప్రతి విషయంలోని కూడా నిర్లక్ష్యంగా ఉండడం అనేది మీకు అంతగా మంచిది కాదు. మీ సహోద్యోగుల యొక్క సహాయ సహకారాలు లభించడం మాత్రమే కాదు, పై అధికారుల యొక్క ప్రశంసలు కూడా లభించే అవకాశం ఉంటుంది. ఆర్థికంగా ఈ సమయం బాగుంటుంది. మానసిక ప్రశాంతత కూడా లభిస్తుంది. మీ ఉద్యోగంలో ఎలాంటి అభివృద్ధిని కోరుకున్నారో అటువంటి అభివృద్ధిని తప్పనిసరిగా చూడగలుగుతారు. ఎవరైతే ఉద్యోగం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో వారికి కూడా ఈ సమయం బాగానే కలిసి వస్తుంది. గురువు 2వ ఇంట్లో ఉండడం కారణంగా ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారికి కానీ, లేదా ప్రస్తుతం ఉన్న ఉద్యోగాన్ని వదిలేసి కొత్త ఉద్యోగానికి వెళ్ళాలనుకుంటున్న వారు కానీ, ప్రమోషన్ల కోసం ఎదురు చూస్తున్న వారికి కానీ ఈ సమయం అనేది బాగానే బలంగా కలిసి రాబోతూ ఉంది. మేషరాశి వారి యొక్క ఆర్థిక స్థితి చాలా బలంగా కనిపిస్తుంది. కేవలం ఇప్పుడు మాత్రమే కాదు, ఈ 2024వ సంవత్సరం అంతా కూడా వీరి ఆర్థిక స్థితి ఇంతే బలంగా ఉండబోతూ ఉంది. ముఖ్యంగా ఈ 2024వ సంవత్సరం ఎప్పుడైతే మొదలైందో అప్పటి నుండి కూడా వీరి ఆర్థిక స్థితి చాలా బలంగా ఉందని చెప్పడంలో సందేహమే లేదు. ఇక్కడ మనం పరిశీలన చేసి మాట్లాడుకున్నట్టయితే కనుక వీరి ఆర్థిక స్థితిలో ఇకపై కూడా ఎటువంటి మార్పు ఉండదు. వీరు యథావిధిగా ఇప్పుడు ఎలా అయితే సంపాదిస్తున్నారో అదే విధంగా సంపాదించబోతున్నారు. ముఖ్యంగా గురువు 1వ ఇంట్లో ఉన్నప్పుడు వీరికి ఎక్కువ శాతం ఖర్చులు వస్తూ ఉండేవి. కుటుంబం కోసమో, సంతానం కోసమో, తల్లిదండ్రుల కోసమో వీరు ఎక్కువగా ఖర్చు చేయాల్సి వచ్చేది. అయినప్పటికీ కూడా వీరెప్పుడూ డబ్బు విషయంలో బాధపడలేదని చెప్పాలి. ఆ విధంగా వీరు డబ్బును ఈ సమయంలో సంపాదిస్తున్నారని చెప్పడంలో సందేహమే లేదు. గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి లాభాలు రావడం కానీ, పూర్వీకుల ఆస్తులు మీకు రావడం కానీ, ఆస్తుల విషయంలో ఉన్న వివాదాలు దూరం కావడం కానీ ఇవన్నీ కనిపిస్తున్నాయి.
కనిపిస్తున్నాయి. శని లాభస్థానంలో ఉన్నాడు కాబట్టి వృత్తి, వ్యాపారాల ద్వారా కూడా ఆర్థిక లాభం పెరుగుతుంది. గతంలో తీసుకున్న అప్పులు తిరిగి చెల్లించగలుగుతారు. ముఖ్యంగా ఈ సమయంలో మీకు ఆర్థికంగా డబ్బు బావుంది కాబట్టి స్థలాలు కొనుగోలు చేయడం కానీ, కొత్త వ్యాపారం మొదలుపెట్టడం కానీ ఇలాంటివి ఈ సమయంలో మీకు అధిక మోతాదులో కనిపిస్తున్నాయి. స్థిరాస్తులు కొనుగోలు చేసే అవకాశం కూడా ఉంటుంది. మేషరాశి వారు ముఖ్యంగా శత్రువుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మీకు ఈ సమయంలో శత్రువులు కూడా కనిపిస్తున్నారు. ఆర్థికంగా మీకు డబ్బు ఎక్కువ రావడం కారణంగానో, లేదా మీరు ఉన్నత స్థాయికి ఎదుగుతున్న కారణంగానో శత్రువులు పెరిగే అవకాశం కూడా ఉంటుంది. మిమ్మల్ని కిందకి తొక్కాలన్న ఆలోచన వారిలో పెరుగుతుంది. కాబట్టి ఈ విషయంలో ఖచ్చితంగా జాగ్రత్త తీసుకోవాలి. ప్రతి ఒక్కరి మాటలు నమ్మడం అనేది మేషరాశి వారికి ఈ సమయంలో అంతగా కలిసి రాదు. ఆరోగ్యం పరంగా చూసుకుంటే సమస్యలు తప్పవు. అనారోగ్య సమస్యలు ఈ సమయంలో చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. మేషరాశి వారికి అన్ని విధాలుగా బాగున్నప్పటికీ కూడా ఆరోగ్య సమస్యలు కూడా అధికంగా కనిపిస్తున్నాయి. కాబట్టి చాలా జాగ్రత్త. మానసిక ఆరోగ్యంపై చాలా శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది. ఆవేశం తగ్గించుకోవాలి. ఆవేశం కనుక తగ్గించుకోకపోతే ఖచ్చితంగా నష్టాలు చవిచూస్తారు. ఇతరులకు సాయం చేసే విషయంలో ముందుగా వెళ్ళండి. రాహువుకు పరిహారాలు చేసుకోవడం కూడా ఈ సమయంలో మీకు చాలా మంచిదిగా చెప్పవచ్చు. ఆరోగ్యం విషయంలో చాలా శ్రద్ధగా ఉండాలి. ఏదైనా అనారోగ్య సమస్య వచ్చినప్పుడు నిర్లక్ష్యం చేయడం అనేది మేషరాశి వారికి మంచిది కాదు. కుటుంబ జీవితం పరంగా ఈ రోజు నుండి ఎలా ఉండబోతుందనేది చూసినట్టయితే గనుక ముఖ్యంగా కుటుంబ జీవితం పరంగా అంతా మంచిగానే కనిపిస్తున్నప్పటికీ మీ కుటుంబంతో మీరు దూరంగా ఉంటారు. మీ కుటుంబ సభ్యులతో పెద్దగా సమయం గడిపేందుకు ఈ సమయంలో మీకు అంతగా టైం ఉండదనే చెప్పుకోవాలి. మీ కుటుంబ సభ్యులకి దూరంగా ఉండడం అంటే మీరు వేరే వేరే ప్రదేశాల్లో ఉండడం లాంటివి ఈ సమయంలో కనిపిస్తున్నాయి. ఒక శుభకార్యం కారణంగా మీ బంధువుల్ని కలుస్తారు. వివాహాది ప్రయత్నాలు చేస్తున్నట్టయితే ఈ సమయంలో మేషరాశి వారికి బాగానే కలిసి వస్తుంది. వివాహాది ప్రయత్నాలు కలిసి రావడం మాత్రమే కాదు, మీ కోరిక కూడా నెరవేరుతుంది. సమాజంలో పేరు ప్రతిష్టలు పెరుగుతాయి. మీరు ప్రేమించిన వారిని వివాహం చేసుకోవాలన్న కోరిక మీకు ఉన్నట్టయితే గనుక ఈ సమయంలో మీరు ప్రేమించిన వారిని వివాహం చేసుకోగలుగుతారు. వారితో సంతోషంగా ఉంటారు. విద్యార్థులకు కూడా ఇది సరైన సమయంగా, అదృష్టమైన సమయంగా చెప్పవచ్చు. కానీ కాన్సంట్రేషన్ చాలా అవసరం. బద్ధకాన్ని, అహంకారాన్ని విడిచిపెట్టండి. శ్రమకు తగిన ఫలితాన్ని చూడగలుగుతారు. ఎక్కువ కష్టపడడం అనేది విద్యార్థులకి ఈ సమయంలో మంచిది. మానసిక ఒత్తిడి నుండి పూర్తి విముక్తిని పొందగలుగుతారు. ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న వారికి కూడా ఇది సరైన సమయంగా చెప్పవచ్చు. మీ జీవిత భాగస్వామితో మీకున్న వివాదాలు కానీ, కష్టాలు కానీ దూరం కాబోతూ ఉన్నాయి. మీ జీవిత భాగస్వామితో సంతోషంగా ఉంటారు. సంతానం విషయంలో కూడా మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. ప్రేమ వివాహాల పరంగా చాలా మంచి విజయాలనైతే ఈ సమయంలో చూడబోతున్నారు. అనుకూలమైన ఫలితాలనేవి ఈ సమయంలో స్పష్టంగా కనిపిస్తున్నాయి. చూశారు కదా! ఈరోజే అమావాస్య నుండి మేషరాశి వారి యొక్క జీవితంలో ఎలాంటి మార్పులు జరగబోతున్నాయో తెలుసుకున్నారు కదా! ఈ వీడియో నచ్చిందా? నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్‌లో కానీ, మీ ఫ్యామిలీ మెంబర్స్‌లో కానీ ఎవరైనా మేషరాశి వారు ఉంటే వారికి ఈ వీడియోని తప్పనిసరిగా షేర్ చేయండి. ఓం నమః శివాయ.